హలో ఆల్, వెల్కమ్ టు మై సురిపిల్ల. కొంచెము స్ట్రెస్ ఎక్కువైతుందనమాట. అందులో తిరుగుతున్నాను కదా, ఎక్కువ కాంపిటీషన్స్ అవి ఇవని చెప్పేసి. సో హెయిర్ కేర్ తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాను నేను. అది వాడుతున్న తర్వాత నుంచి నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గడం చాలా తగ్గిపోయిందనమాట. యాక్చువల్గా అంటే మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా అట్లీస్ట్ ఒక 3 to 4 months వాడిన తర్వాత మనకు రిజల్ట్స్ బాగా దొరుకుతాయి అనమాట. సో అట్లాంటి టైంలో నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఇది ప్రోడక్ట్ క్లియర్ కట్ హెయిర్ సీరం అనమాట. ఇది యూస్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చేసినాయి. ఇదేం లేదు, ఈజీ అప్లై చేసుకోవడము. అంటే నైట్ టైం అప్లై చేసుకొని ఓవర్ నైట్ వదిలిపెట్టేసినారంటే మాత్రం బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మామూలుగానే అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై చేసుకున్న తర్వాత మన ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, మా ఫింగర్ టిప్స్తోనే మసాజ్ చేసుకున్నామంటే ఇంకా లోపలికి బాగా సోక్ అవుతుంది. ఓవర్ నైట్ వదిలిపెట్టినారంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మా జాక్ గార్డ్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తానమాట. అందరికి తెలిసిందే, ఇదేం కాదు ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి నేను చూడండి. ఇది ఫిల్లర్ వస్తుంది కదా, ఈ ఫిల్లర్తోన ఈజీగా చూడండి ఇట్లా రూట్స్ పైన వేసుకుంటే బెటర్. ఎడ్జెస్కి అంతా అవసరం లేదు. ఈ రూట్స్కు స్కాల్ప్కి మాత్రం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్తోన మసాజ్ చేసేసుకొని వదిలిపెట్టేసేయండి. తర్వాత మార్నింగ్ వచ్చేసి వాష్ చేసేసుకోండి. నైట్ ఓవర్ నైట్ వదిలిపెట్టేసినారంటే బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్ బూస్ట్ చేస్తుంది, ప్లస్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకని చెప్తే దీంట్లో ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి సో దీంట్లో ప్రోడక్ట్ వచ్చేసి దీస్ హెయిర్ సీరం ఈజ్ ఎన్రిచ్డ్ విత్ రెడెన్సిల్స్ 3%, ప్రోకోపిల్ 3%, అనగైన్ 3%, అమినెక్సిల్ 1%, కపిలియా లోంగా, రైస్ వాటర్, ఆమ్లా ఎక్స్ట్రాక్ట్, బయోటిన్, సా పాల్మెటో ఎక్స్ట్రాక్ట్. యాక్చువల్గా ఆమ్లా అంటేనే ఉసిరికాయ ఎక్స్ట్రాక్ట్ కదా, అది చాలా మంచిది. మనం మామూలుగా హెన్నా ప్యాక్స్లో దాంట్లో కూడా వాడతారు కదా ఆమ్లా పౌడరు, చాలా మంచిది అని చెప్పేసి. తర్వాత రైస్ వాటర్ వచ్చేసి దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఆ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంది కాబట్టి మనకు ఈ హెయిర్ గ్రోత్ బూస్టింగ్కి చాలా బాగా పనికి వస్తుందన్నమాట. ఇది పెద్ద గ్రీజీ కూడా ఏం లేదు చూడండి. బంక వేసుకున్న తర్వాత అదే హెయిర్ బంక లేకపోతే మనకి ఒక మారి డిస్కంఫర్ట్ లాగా అనిపించదు చూడండి. ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, చేతిలోనే చూడండి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. సో మనకు అది పూసుకున్న తర్వాత చాలా బంకగా ఉంది అన్న అట్లా ఏం లేదనమాట. చూడండి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది చేతిలోన. సో దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను. మీకు కానీ యూస్ చేయాలి అనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్ బాక్స్లో పోయి చెక్ చేసేసేయండి. ప్లస్ మీరు ఒకసారి టెస్ట్ కూడా చేయండి. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ కూడా చేసేసుకోండి, మీకు సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి. బెటర్ ఫర్ ద రిజల్ట్.